ఈ మధ్య చూస్తున్నాం కదా, కొండా సురేఖ బిడ్డ చెప్పింది తుపాకీ పెట్టి పైసలు ఎట్లా వసూలు చేస్తుండ్రో మనం చెప్పలే, వాళ్ళే చెప్పిండ్రా విన్నారా మీరు? అయితే ఆ తుపాకీ ఎవరు పంపిండ్రు అనేది తెలుస్తలేదు. ఇక రేవంత్ రెడ్డి పంపిండని వీళ్ళు అంటుండ్రు, వాళ్ళే పంపిండ్రు అని రేవంత్ రెడ్డి అంటుండ్రు. మొత్తానికైతే తుపాకీ పెట్టింది కరెక్ట్, పైసలు వసూలు చేసింది కరెక్ట్. ఉద్యోగాలు ఇచ్చింది లేదు, చదువులకు ఫీజులు కట్టింది లేదు, మహాలక్ష్మి ఇచ్చింది లేదు, పింఛన్ పెంచింది లేదు, అంతా మోసం. అదే మన కేసీఆర్ ఓట్లప్పుడు చెప్పినవి చేసిండు, చెప్పని కూడా చేసిండు. ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇస్తాని ఎలక్షన్లప్పుడు కేసీఆర్ మాట ఇయ్యలే, ఓట్ల కోసం చెప్పలే కేసీఆర్ గారు. చెప్పకపోయినా పేదింటి ఆడపిల్ల పెళ్లికి కష్టమైతుందని మంచి మనసుతో ₹1,00,000 సాయం చేసిండు. ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లి, ఒక పెళ్లి 2 పెళ్లిలు కాదు, 13 లక్షల పెళ్లిలకు 11,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమైంది, అరే కేసీఆర్ కు మంచి పేరుంది, అక్కజెల్లెలు అందరు కేసీఆర్ కే ఎస్టేట్ ఉన్నారని ఏం ఆశ చెప్పారు మనకు? ఏం చెప్పారు? ఇక అంత అక్కజెల్లెలు, ఎందుకంటే కేసీఆర్ కిట్టు మంచిగా అయింది, నల్ల నీళ్లు రోజు ఇంట్లోకే బిందెలు పడుతున్నాయి, మంచినీళ్లు మంచిగా ఇచ్చిండు కేసీఆర్ కి.